హాయ్ గైస్ అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మనీ గేమింగ్. సో నిన్నైతే షార్ట్ వీడియో పెట్టా కదా త్రీ మిస్టేక్స్ గురించి. సో ఇదైతే లాంగ్ వీడియో అనమాట, దాని కంటిన్యూషన్ పార్ట్. సో దీని గురించి అయితే ఇప్పుడు డీటెయిల్ గా మనం మ్యాప్ లోకి తీసుకుంటాం. మీకు ఈ గేమ్ లో హడెన్ ప్లేసెస్ రివైవ్ ఎలా ఇవ్వాలి, ఎలా సర్వైవ్ అవ్వాలి అన్ని చూపిస్తాం. వీడియోలో తీసుకుంటాం. Free Fire. Showtime. మ్యాప్ హై స్కూల్ మీద ఉంటుంది ప్లేన్ అయితే. సో మీరైతే హైలీ రిస్క్ ప్లేసెస్ ఏంటంటే ఫ్యాక్టరీ, క్లాక్ టవర్, హై స్కూల్, భీమశక్తి, మిల్. సో ఇవి అయితే రష్ ప్లేసెస్. మీరు అక్కడ దిగారంటే వైపోట్ అయిపోయింది. సో అలాంటి ప్లేసెస్ లో అయితే దిగమాకండి. సో మా సర్వర్ అయితే మహేష్, మా సర్వైవర్, సో అతనైతే కొన్ని ప్లేసెస్ చెబుతాడు. సో అలాంటి ప్లేసెస్ లో దిగండి. హలో, చెప్పు చెప్పు, ఎలాంటి ప్లేసెస్ లో దిగాలి? సేఫ్ ప్లేసెస్ ఏవి? సేఫ్ ప్లేస్ అంటే రష్ ప్లేస్ లో దిగకుండా మనం సేఫ్ గా దిగాలి. లేదంటే మీరు టీమ్మేట్ రష్ చేస్తుంటే మనం సేఫ్ ప్లేస్ లో ఒక దిగాను రివైవర్ గా ఉండడానికి. నీకు తెలిసిన సేఫ్ ప్లేస్ చెప్పు. ఎటు సైడ్? ఎట్ సైడ్ అంటే మిల్లు పక్కన బ్రో, రివర్ సైడ్ పక్కన షిప్ యార్డ్ పక్కన మిల్లు పక్కన చిన్న ఇల్లులు ఉంటాయి, అదొకటి సేఫే. ఇంకోటి కేరట సేఫే. ప్లేస్ లో అయితే దిగకూడదు, ఎందుకంటే అది ఫుల్ గా ఎనిమిస్ ఉంటారు. రెండు స్క్వాడ్ల మధ్యలో మనం పడతాం. సో అప్పుడు ఏంటంటే ఈజీగా మనం ఎటు నుంచి కొడతారో కూడా తెలియదు. మనం కవర్ అయ్యే లోపలే మన టీం అయితే వైపట్ అయిపోయింది. దిగేటప్పుడే ఒక మంచి పర్ఫెక్ట్ స్పాట్ చూసుకొని దిగండి. లూట్ ఉండాలి, అలాగే మీ స్క్వాడ్ సేఫ్ గా కూడా ఉండాలి. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీ స్క్వాడ్ అయితే సేఫ్ ప్లేస్ లో అయితే దింపండి. చాలా సార్లు ఇది కూడా రష్ ప్లేస్ అయ్యింది బ్రో. అదే కమ్యూనికేషన్ గురించి కూడా చెప్పాలి బ్రో. టీమ్ మెంబర్స్ ఒకే కమ్యూనికేషన్ మీద ఉండాలి. నీకు స్టెప్స్ పని చూడు బ్రో. నా దగ్గర ఇగో లాంగ్ లో ఉన్నట్టు దగ్గర ఎదురు బిల్డింగ్ దగ్గర. నాకే వెళ్ళి. సో కమ్యూనికేషన్ ఉంటేనే టీం అయితే గట్టిగా ఉంటుంది. సో మీరు కమ్యూనికేషన్ లేకుండా ఇప్పుడు చూసారా, ఎనిమిది వచ్చాడు ఇప్పుడు మా ఫ్రెండ్ దగ్గరికి. సో నేను చెప్పకపోయింటే అతను నాట్ చేసేవాళ్ళు. సో అలా ఎప్పుడు కమ్యూనికేషన్ తో ఉండాలి స్క్వాడ్ తో. అలా కాదని ఒంటరిగా ఎక్కడో వేరే ప్లేస్ లోకి అట్లా చేస్తే కనుక మీ టీమ్మేట్ అయితే కోల్పోవాల్సి వచ్చింది. మినిమం ముగ్గురు ఒకే చోట ఉండాలి బ్రో గేమ్ లో. ఒక సర్వైవర్ ఉన్నా సరే, ఇప్పుడు మీరు ముగ్గురు మాత్రం ఒకసాటే ఉండాలి. ఎందుకంటే మీకు లూట్ షేరింగ్ అప్పుడైనా సరే, లేదా ఎనిమిస్ ఎక్కడ ఉన్నారని తెలియాలన్నా సరే, మీ స్క్వాడ్ అయితే మీకే ఉండాలి. కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్ గా ఉండాలి మీ దగ్గర. ఈ బేసిక్ అసలుకి. పాయింట్ టు పాయింట్ చూసుకుంటే వెళ్ళాలి బ్రో. అది కాక మీరు ఎక్కడ దిగారో చూసుకొని దాని నుంచి ఎటు సైడ్ నుంచి వెళ్తే సేఫ్, రెస్ట్ జరుగుతాయి, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి మీకు. నేనైతే కింద మ్యాప్, ఫుల్ మ్యాప్ రెడీ చేసి పెట్టాను. అసలు ఏంటి మ్యాప్ ఎటు నుంచి ఎటు వెళ్ళింది, ఎక్కడెక్కడ సేఫ్ ప్లేసెస్, ఎక్కడెక్కడ రెస్ట్ జరుగుతాయి, అవన్నీ అయితే నేను కింద మ్యాప్ రెడీ చేశా. సో ఆ మ్యాప్ అయితే మీకైతే పంపిస్తాను కింద డిస్క్రిప్షన్ లో, ఎక్కడ ఒకటి పెడతాను. చూడండి దాన్ని. మీకేమన్నా లూట్ షేర్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ, లేదంటే ఎనిమీస్ ఎక్కడన్నా స్పాటెడ్ అయినా కానీ మీకు కమ్యూనికేషన్ ద్వారానే తెలుస్తాయి. మోపకున్నప్పుడు మీకైతే అసలు తెలియదు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది. బ్రో రష్ కూడా క్యారెక్టర్ స్కిల్స్, ఆ రివైవ్ కి క్యారెక్టర్ స్కిల్స్ కూడా చెప్పు బ్రో. అది నేను పైన ఇక్కడ డిస్ప్లే మీద ప్లే చేస్తాను. ఏ క్యారెక్టర్ స్కిల్స్ ఏమేమి పెట్టుకోవాలి, ఎవరు ఏ రోల్ తీసుకోవాలి, అవన్నీ అయితే నేనైతే డీటెయిల్ గా చూస్తాను. చూడండి, రివైవర్ కూడా ఏ స్కిల్స్ పెట్టుకోవాలో చెప్పు. సరే బ్రో. రషర్ కి ఎక్కువ ఏమి ఉండాలి, రివైవర్ కి ఏమి ఉండాలి? ముందు మెయిన్ రివైవర్ అంటే జోన్ లో సర్వీస్ చేస్తా ఉంటారు కదా. సో మీ స్క్వాడ్ లో అయితే ఈ 4 మెంబర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఫస్ట్ వచ్చేపాటికి ప్రైమరీ రషర్, సెకండ్ వచ్చేపాటికి సపోర్టర్, అంటే రషర్ కి సపోర్టర్ గా ఉండే అతను. సో మూడో అతను వచ్చేపాటికి రిఫైలర్ అనమాట. సో మిడ్ రేంజ్ లో ఫైట్ చేస్తూ ఉంటాడు అతను. సో నాలుగో వచ్చేసరికి స్నైపర్. సో ఈ 4 మెంబర్స్ అయితే ఖచ్చితంగా మీ స్క్వాడ్ లో అయితే ఉండాలి.
సో వాళ్ళకి కావాల్సిన క్యారెక్టర్ స్కిల్స్ అనేవి ఏమి పెట్టుకోవాలి అన్నీ అయితే నేను పైన డిస్ప్లే చేస్తాను తర్వాత క్లారిటీగా అయితే చూడండి. మీరు ర్యాంక్ పుషింగ్ చేసేటప్పుడు అయితే మీ దాంట్లో సర్వైవర్, ఎందుకంటే ముగ్గురు రష్కి వెళ్ళి కిల్స్ కొట్టిన తర్వాత ఒక రివైవర్ అనే వాడితో అయితే మీరు చనిపోయినప్పుడు అయితే రివైవర్ ఇస్తా ఉంటాడు. మీ రివైవర్ అయితే ఉండాలి. అవసరం ఒక squad కి. రివైవర్ అవసరం బ్రో ఖచ్చితంగా. మన తెలుగు వాళ్ళే దాన్ని ఎక్కువ ఇది చేస్తున్నారు. తెలుగు ప్లేయర్సే దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అసలు కమ్యూనిటీ ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. తెలుగు కమ్యూనిటీ తెలుగు వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు ఇట్లాంటివన్నీ. ఎనిమిస్తున్నారు బ్రో ఇక్కడ పైన. జాగ్రత్త బ్రో, కొండ మీద ఉన్నారా? అటు పైన ఎల్ షేప్ కూడా జరిగింది. అది కొట్టారు. వెనకమాల నుంచి ఎవరో ఫైరింగ్ చేస్తున్నారు. బ్రో వస్తున్నాం. Enemy spotted. ఇంకి Head there. ఎంకి బ్రో అక్కడ ఉన్నాడు చూడు, దాంట్లో డ్యామేజ్ వాడికి 150 కొట్టాను. నాకయ్యాడు. మనం డ్రాప్ చేద్దాం పార్టీకి వెళ్ళి పులికిల్ వేసుకున్నాం ఫస్ట్ వెళ్ళి. సరే నేను వెళ్ళి రివ్ వేస్తాను టీంకి. నువ్వు వెళ్ళిపో బ్రో. ఒక 2 నిమిషాలు ఉంటున్నారు. జాగ్రత్త బ్రో, ఒక వెహికల్ తీసుకో, దాంట్లో ఉంది. చూశారు కదా, మిస్కమ్యూనికేషన్ అయింది. ఇప్పుడు మా టీమ్మేట్స్ ఇద్దరు ఒక చోట ఉన్నారు, నేను ఒక చోట ఉన్నాను. అందువల్ల ఇప్పుడు టీం అయిపోతాయి ఛాన్సెస్ ఉండేవి కానీ అవలా. బ్రో ఇక్కడ దగ్గర డ్రాప్ పడుతున్నట్టు చూడండి. ఇక్కడ పడి ఉన్నాయి చూసుకోండి. ఎనిమిది దిగాడు. నాకయ్యాడు. పద లోడ్ తెచ్చు వెళ్దాం పాటు రష్కి. ఏడబ్ల్యూఎం ఉంది నేను తీసుకుంటా. ఇప్పుడు నాకయ్యాడు. ఇంట్లో కూడా ఉన్నాడు. ఇక్కడ Double takedown. నాకు ఇక్కడ లోపల నాకు Triple takedown. నాకే ఉన్నాడు బ్రో. కార్ ట్రిపుల్ ఉంది ఇక్కడ. పైనుంచి ఎనిమిది వస్తున్నాడు. నాకు ఇక్కడ Quadra takedown. ఇంకే బ్రో నెట్ రావట్లేదు అనుకుంటా, చూసుకో. హలో చెప్పు బ్రో. వినపడుతుంది బ్రో. సాలిడ్ కవర్ బాగా కావాలి మనకి. ఇప్పుడు బాగా రక్షణ జరిగింది అసలు. ఇప్పుడు ఇంకా రివైజ్ కి వస్తారు ఇప్పుడు. అవును బ్రో, ఆల్రెడీ జోన్ లో కూడా రివైవల్ ఇస్తున్నారు. ఇందాక ఒకటి కనపడ్డాను నాకు జోన్ లో. నువ్వు రివైవ్ వచ్చింది ఇక్కడ. అది కార్ వస్తుంది. నైస్ బ్రో, నైస్ నెంబర్ 6 నైస్. చూసుకోండి, మరీ ఓపెన్ లో ఉండమాకండి, కవర్ లో ఉండండి. ఇంకా అలాగే 10 ఉంది. ఎలా అయినా బోయా కొట్టాలి బ్రో మనం. బుయ్యా కొట్టాలి బ్రో. నేను ఈ కొంటాను బ్రో బఫ్లు. 3 బఫ్లు కొన్నాను. బాంబులు కొంట మర్చిపోయాను బ్రో. థండర్ బోల్ట్. సరే స్టెప్స్ మన దగ్గర స్టెప్స్ చూడండి, జాగ్రత్తగా ఉండండి. ఇక జోన్ లో వస్తాడు. టీం అయిపోయింది బ్రో. మన దగ్గర ఉంది జోన్, మన దగ్గర ఉంది, చూస్తున్నాడండి. బ్రో మనోడు నాకు అయిపోయాడు, చూసుకో. అయిపోయాడు బ్రో, మనోడు ఫుల్ కి చేసాడు. ఎనిమిది అన్నాడు ఇక్కడ ఎదురు. నేను రివైవ్ అయినా బ్రో మనోడికి. ఇస్తే బ్రో. డ్యామేజ్ పడింది బ్రో అక్కడ. చూసుకో బ్రో, ఇంకిద్దరే ఉంది. ఎందుకులే రివైవ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ నువ్వు జోన్ లో రావాలి. ఇటు జాగ్రత్తగా వచ్చాయి.
డ్యామేజ్ పడింది, అక్కడ ఉన్నాడు ఎనిమి. ఉన్నాడు బ్రో, ఉన్నాడు. ఇద్దరున్నారు అక్కడ, చూసుకోండి. ముగ్గురు రివైవ్ ఇచ్చినట్టున్నారు. సారీ కవర్ లో ఉన్నారా? ఫుల్ డ్యామేజ్ బ్రో. వాలే. Thanks. జోన్ వెళ్ళిపోవాలి. నేను మనవాడికి రివైవ్ వేస్తా, అంతలో ఎనిమిస్ వస్తాయి చూడు. మనం అలాగ ముందర ఉండాలి జోన్ లో. ఎనిమిది మంది అయ్యారు ఇంకా. జోన్ లో చచ్చిపోయాడు. మన నలుగురు నాకు ఉండాలి. పడింది బ్రో, డ్యామేజ్ పడింది. థ్రోయబుల్స్ ఉంటాయి ఉన్నాయి బ్రో. దిగుతాడు నాకు పైన నాకు బ్రో పైన నాకు రండి. అయిపోయింది, టీమ్ అయిపోయి పోయా కొట్టాం బ్రో. ఓకే బ్రో, గేమ్ కమ్యూనికేషన్ ఉంటే ఇలా పోయా కొట్టేవచ్చు సింపుల్ గా. అది